టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు విషయం తెలిసిందే. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చేసిన వారు 11 మంది, గ్రాడ్యుయేట్లు 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు 8 మంది, 10వ తరగతి చదివిన వాళ్ళు 5 ఉన్నారు. రెండు జాబితాల్లోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. గురజాల టికెట్ ఎరపతనేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసినట్లుగా ఉంది. దీనిలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు కూడా దక్కినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల పరంగా ఎవరెవరికి సీట్లు కేటాయించారంటారు? సుజాత, ఏదైతే మీరు చెప్పినట్లుగానే రెండో జాబితా టీడీపీ ఈ రోజు రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం 34 మంది జాబితా రిలీజ్ చేసింది. అందులో అసెంబ్లీ సెగ్మెంట్లు 24, అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి కూడా మొత్తం 34 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి. పార్లమెంట్ల వారీగా కూడా మొత్తం 34 అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు ప్రకటించారు. ఏదైతే మరి సామాజిక సమీకరణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు. గత 3 రోజులుగా కూడా ఎవరైతే సీట్లు వారందరికీ కూడా అభ్యర్థుల వారీగా కూడా మరి అసమ్మతి వర్గాలను కూడా మాట్లాడిన తర్వాత ఈ రోజు ప్రకటించారు. 17న సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఉమ్మడి సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో 175కి 175 సీట్లు ఒక కొలికొచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేనకి అటు బీజేపీకి సంబంధించి 31 సీటుకి సంబంధించి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 34కి సంబంధించి కూడా ఒక్కొక్కరిగా చూసుకుంటే శ్రీకాకుళం సంబంధించి కూడా మరి నరసన్నపేట, బొగ్గు రమణమూర్తి, అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి కూడా గాజువాక పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి కూడా ఎస్ఎస్ రాజుని ప్రకటించారు. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ముడుగుల శైల ప్రసాద్ ప్రకటించారు. కాకినాడ సంబంధించినటువంటి పత్తిపాడు సత్యప్రసాద్ కి అవకాశం కల్పించారు. అమలాపురం సంబంధించి కూడా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా వాసెట్టి సుభాష్ పేరుని ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 34 సీట్లకు సంబంధించి కూడా ఈ రోజు రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్క సీటు మాత్రమే నరసరావుపేట సీటు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏదైతే అరవింద్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబుకి సీటు, బీసీ అభ్యర్థి అయినా సీటు ప్రకటించకపోవడంతో ఒకసారి కూడా కార్యకర్తలంతా సమావేశమయ్యారు. కార్యకర్తలు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక బీసీ నేతకి రాష్ట్రంలోనే స్టేట్ కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమాలు చేయడంలో ఆయన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి. అది కాకుండా బీసీ అభ్యర్థి, ఒక డాక్టర్ గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా మరి ఆ సీటు ప్రకటించకపోవడంతో కూడా ఒక కార్యకర్తలు మరింత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కార్యకర్తల్ని నిరసన వ్యక్తం చేయాలని భావించినప్పటికీ కూడా కార్యకర్తల్ని సర్ది చెప్తూ ఖచ్చితంగా ఇవాళ రేపట్లో పేరు ఉంటదని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మనం ఈ 34 మంది సంబంధించి ఒక్కసారి తీసుకుంటే ఏదైతే సుజాత కష్టపడి మొదటి నుంచి కష్టపడినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాజిక సమీకరణ పేరుతో కానీ అటు గుంటూరు, ఉమ్మడి గుంటూరులో సంబంధించి కూడా మనం ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో చూసుకుంటే
ఏదైతే నజీరు మొదటి నుండి పార్టీలు ఉన్నప్పటికీ ఆయన కొంతవరకు కూడా మరి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మాధవి పేరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి కూడా మాధవి పేరు కేవలం వారం రోజుల్లోనే తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం అని పేరు చెప్పి కూడా మరి ఆమెకి సీటు కేటాయించడం పట్ల కూడా అటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో నాని కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు పల్నాడుకి సంబంధించి కూడా పెదకూరు నియోజకవర్గం సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే కూడా కొమ్మాలపాటి శ్రీధర్ కి సీటు వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మరి భాష్యం ప్రవీణ్ ని రంగంలో దించారు. చంద్రబాబు గెలుపు గుర్రాలకి ఒక సీట్లు ఇస్తాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో సామాజిక సమీకరణం చెప్తా ఉన్నారు. ఒక పక్క పొత్తుల్లో భాగంగా దాదాపు 31 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు కోల్పోయినటువంటి నేపథ్యంలో వారందరికీ పార్టీ వచ్చిన తర్వాత కష్టపడిన వారికి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కార్యకర్తలు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పార్టీ మొదటి నుండి కష్టపడిన వ్యక్తుల్ని అధిష్టానం గుర్తించట్లేదు, సరైన ప్రాధాన్యత లేకపోవటమే కాకుండా వారికి సరైన హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా 34 సీట్లకు సంబంధించి కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో మహిళలకు కూడా పెద్దపీట వేశామని కూడా టీడీపీ భావిస్తుంది. అదేవిధంగా ఏదైతే మరి పార్లమెంట్లు వారీగా ఇచ్చినటువంటి లిస్టు ఇప్పటికీ గతంలో 118 సీట్లు ప్రకటించారు. మొదటి లిస్ట్ లో ఏదైతే జనసేనకి 24, అదేవిధంగా 94 టీడీపీకి సంబంధించి మరో 34 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం జాబితా అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జాబితా రెడీ అయింది. ఈ జాబితా 2-3 రోజుల్లో కూడా అటు జనసేన బీజేపీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ లిస్టు ప్రకటించిన తర్వాత అసమ్మతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసమ్మతి సెగలు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి పార్టీ కష్టపడిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ అధినేత అటు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు సామాజిక సమీకరణలు అదేవిధంగా క్యాస్టిఫికేషన్స్ తో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి నుంచి కష్టపడిన వ్యక్తులకి సరైన హామీ ఇవ్వడం పట్ల కూడా అటు కార్యకర్తలు ఆందోళన చెందటే కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ అభ్యర్థి ఉన్నారో అభ్యర్థిని ఓడిస్తామంటూ కూడా ఒక నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న మనం చూసుకున్న పెదకూరుపాటి నియోజకవర్గం సంబంధించి కూడా కొమ్మాలపాటి శ్రీధరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్ముకొని ఉన్నాను, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను, భాష్యం ఏదైతే ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రవీణ్ కి సీట్ ఇవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్నటి వరకు కూడా ఎరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా మొదటి లిస్ట్ లో రానటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఎరపతినేని సీటు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేస్తానని భావించినటువంటి నేపథ్యంలో ఆయన ఇంతవరకు కూడా పార్టీలో చేరనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన కోసం నరసరావుపేట సీటు ప్రకటించలేదని కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపైన ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన మరి రేపటి ఒక నిర్ణయం తీసుకునే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఏది ఏమైనా ఈ 30 సీట్లు ప్రకటించిన తర్వాత శరవేగంగా టీడీపీ అడుగులు వేస్తుంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాలనే ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి సుజాత. రమేష్, అలాగే సీనియర్లు అయినటువంటి కళా వెంకట్రావు గాని, దేవినేని ఉమా గాని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గాని, గంటా శ్రీనివాసరావు పేర్లు ఇంకా లిస్టులో రాలేదు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్టులో 128 అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది టీడీపీ. థర్డ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? ఆ లిస్టులో వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి వారు అడిగినటువంటి నియోజకవర్గాలకి ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగానే చంద్రబాబు ఈసారి లిస్ట్ లో ఖచ్చితంగా పేరు వస్తుందని భావించినటువంటి పరిస్థితి. గంటా శ్రీనివాసరావు ఏదైతే నియోజకవర్గ స్థానచలనం చేస్తామని చెప్పినప్పటికీ ఆయన ససేమీర అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీనియర్లు ప్రాధాన్యత ఇవ్వనటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు ఖచ్చితంగా అభ్యర్థుల పరంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు అదేవిధంగా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ లిస్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో
ఆయా సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మరి ఇప్పటికే అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడగొట్టి ఖచ్చితంగా పార్టీని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నాం అన్నటువంటి నేపథ్యంలో కొంత చంద్రబాబుకి ఇవన్నీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని అక్కడ కార్యకర్తలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సీనియర్స్ కి అటు 31 మంది ఉమ్మడి జాబితాకి సంబంధించి 31 మంది సీట్లు గల్లంతవుతున్నటువంటి నేపథ్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా సరి చేసుకోవాల్సినటువంటి అధిష్టానానికి ఒక బాధ్యత ఉంది. ఆ పట్ల మరి ఎలా దీన్ని పరిష్కరిస్తారు, అదేవిధంగా సీట్లు రాని వారికి ఎలాంటి హామీలు ఇస్తారు, ఇప్పటివరకు పార్టీ కష్టపడినటువంటి ఆ నేతలకి మరి ఎలాంటి లబ్ధి చేకూరుద్దు అనేది కూడా మరికొద్ది రోజుల్లో కూడా దీనిపైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పార్లమెంట్ లో సీట్లు ప్రకటించిన తర్వాత కూడా పూర్తిగా ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సుజాత, థ్యాంక్ యూ రమేష్.